సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఇప్పుడు అందరి చూపు కూడా జూబ్లీ హిల్స్ బైపోల్ మీదనే ఉంది. యాక్చువల్లీ జూబ్లీ హిల్స్ బైపోల్లో దగ్గర 3,98,000 ఓటర్లు ఉన్నారు. జనరల్లీ కూడా సిటీలో చాలా మంది కూడా బయటికి రారు, ఓట్ అయ్యారు. అండ్ జూబ్లీ హిల్స్ అంటేనే మనకు తెలుసు కదా, అంత పెద్ద పెద్ద పర్సన్స్ ఉంటారు. అంటే ఇండస్ట్రియలిస్ట్, అట్లాగే రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీస్, వీళ్ళందరూ కూడా ఉంటారు. సో అట్లాంటి ప్రాంతంలో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతోంది, బై ఎలక్షన్. అది బీఆర్ఎస్కి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత. అయితే సానుభూతి పరంగా యాక్చువల్లీ మాగంటి గోపీనాథ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో సునీత గారిని బరిలోకి దింపబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ప్రకటించేసింది. ఇంకా మిగతా పార్టీలు అయితే అనౌన్స్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉండబోతున్నారని ఒకటి, తర్వాత బీజేపీ నుంచి మాధవీలత ఉండొచ్చు అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. మేబీ తెలీదు, అది కూడా కొంత వాళ్ళు కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. బట్ లీక్స్ అయితే ఇదే. సో ఇటువైపు చూస్తేనేమో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ చాలా బలంగా ఉంది హైదరాబాద్లో బీఆర్ఎస్. అది ఎవరు కూడా కాదనలేని సత్యం. బికాజ్ హైదరాబాద్లో దగ్గర కోర్ హైదరాబాద్లో 16 స్థానాల్ని దక్కించుకుంది బీఆర్ఎస్ పార్టీ. అండ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వీకెన్గా ఉంది అనేది మనం గత సార్వత్రిక ఎన్నికల్లోనే మనం చూసాం. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అట్లాగే అధికార పార్టీ కాబట్టి గెలిచే ప్రయత్నం ఒకటి చేస్తుంది. క్యాండిడేట్ కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నవీన్ యాదవ్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు. అట్లాగే ఎప్పటి నుంచో కూడా జూబ్లీ హిల్స్ నుంచి పోటీలో ఉన్నారు. గతంలో ఎంఐఎం ఉండే, ఆ తర్వాత ఇండిపెండెంట్గా కూడా ఆయన పోటీ చేసిండు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఆయన అడ్డా అనేటువంటిది కూడా ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన వైపు మొగ్గు చూపుతుంది ఒకటి. దాని తర్వాత మాధవీలత గతంలో మనకు తెలుసు ఈ చార్మినార్ ఆ ప్రాంతంలో ఆమె ఓల్డ్ సిటీలో పోటీ చేసిర్రు. ఎందుకంటే ఆమెను ఇక్కడ దింపడానికి రీజన్ ఏంటి అని అంటే మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆమె కొంత సామాజిక కార్యక్రమాలు, ఆమెకు ఒక ఫౌండేషన్ ఉంది. సో ముస్లిమా హిందూవా చూడకుండా ఆమె చాలా మందికి హెల్ప్ చేస్తుంది అనేది ఆమె మీద ఉన్నటువంటిది ఒక పాజిటివ్ ఉంది. కాబట్టి ఆమెను ఇక్కడ బరిలోకి దింపబోతున్నారు. ఎందుకంటే ఆమె ఒక చరిష్మా గల నాయకురాలు అనేటువంటిది ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం బీజేపీ చెయ్యబోతున్నట్టు కూడా ఒకటి చర్చ నడుస్తోంది. అది కాకుండా ఇంకో 2 కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరి పేర్లు అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కేసీఆర్ బిడ్డ, ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత తెలంగాణ జాగృతి అంటూ ఆమె సొంతంగా కార్యక్రమాలు చేస్తోంది. కాబట్టి ఆమె ఇక్కడ బరిలోకి దిగబోతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో కవిత పోటీలో ఉంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇంకో భారీ ట్విస్ట్ ఏంటంటే రేపు బీసీల కోసం బీసీ నినాదంతో ముందుకొస్తున్నటువంటి ఒక కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది రేపు. సో బీసీల యొక్క పార్టీ తీన్మార్ మల్లన్న రేపు పార్టీ అనౌన్స్ చేయబోతున్నాడు. ఆ పార్టీ వేదికగానే రేపు ఈ పార్టీ అనౌన్స్మెంటే కాకుండా జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో తీన్మార్ మల్లన్న ఉండబోతున్నట్టుగా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. అట్లాగే ఆయన కూడా చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్ మా అడ్డా, ఎందుకంటే ఇక్కడ బీసీలకు సంబంధించిన ఓటర్స్ దగ్గర 1,25,000 మంది ఉన్నారు. అట్లాగే మైనార్టీ ఓట్లు అంటే క్రిస్టియన్ అట్లాగే ముస్లిం ఓట్లు కలిపి 1,50,000 మంది ఉన్నారు. అంటే మేమిద్దరం ఓటేసుకుంటే సరిపోతుంది, మిగతా వాళ్ళు అక్కర్లేదు, మిగతా ఓటర్స్ అక్కర్లేదు అనేటువంటిది డైరెక్ట్గానే ఆయన చెప్తున్నటువంటి మాట. సో బీసీకి సంబంధించిన నాయకులకే వేస్తారు. కాబట్టి ఏ పార్టీలు ఏం చేసినాయి ఏం చేయలేదు అనేది ఇంటింటికి వెళ్ళి మేము చెప్పబోతున్నాం. జూబ్లీ హిల్స్ మేము కొట్టబోతున్నామని రేపు పార్టీ అనౌన్స్మెంటే కాకుండా ఈ సెన్సేషన్ అనౌన్స్మెంట్ అంటే రేపు పార్టీ ఆవిర్భావంలోనే జూబ్లీ హిల్స్ బరిలో నేను ఉండబోతున్నానని తీన్మార్ మల్లన్న అనౌన్స్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి. ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీలో బరిలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఏమో బీసీ, మళ్ళీ ఇప్పుడు బీసీ తరఫునే బీసీ కోసం పార్టీ పెడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న కూడా బరిలో ఉంటే అగైన్ బీసీ ఓట్లు చీలిపోతాయా? సో రాజకీయం ఎలా ఉండబోతోంది? పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన బరిలోకి దిగితే ఇక్కడ రాజకీయం ఎట్లా మారబోతోంది? అట్లాగే తెలంగాణ జాగృతి తరఫున ఇప్పుడు కవిత కూడా బరిలో ఉంటే తను కూడా బీసీలకు న్యాయం, బీసీల కోసమే పోరాటం చేయాలి అనేటువంటి నినాదం ఎత్తుకున్నారు. కాబట్టి ఇప్పుడు కవిత కూడా బీసీల గురించే పెద్ద ఎత్తున మాట్లాడబోతున్నారు అనేది కూడా మనకు తెలుసు. సో ఇట్లా మొత్తం బీసీ ఓటర్లని ప్రభావితం చేసేలాగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉండబోతోంది అనేది మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సో వీటన్నిటినీ బేరీజ్ వేస్తూ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి, అట్లాగే 3 పార్టీలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు 2 కొత్త పార్టీస్ అంటే తెలంగాణ జాగృతి అనుకోండి, ఆ తర్వాత ఇప్పుడు తీన్మార్ మల్లన్న పెట్టేటటువంటి పార్టీ అనుకోండి, ఇవి 2 పార్టీలు కూడా బరిలో ఉంటే మరి ఓట్లు ఎలా చీలిపోతాయి, ప్రజల ఆలోచన ధోరణి ఎలా మారబోతోంది, ఇదంతా కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఇంకోవైపు ఏమో సర్వేలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. యాక్చువల్లీ ఈ సర్వేలన్నీ కూడా 90% ఫేక్ సర్వేస్, అసలు ఏమీ కూడా గ్రౌండ్ లెవెల్లో శాంపుల్స్ తీసుకోకుండానే వస్తున్నటువంటి సర్వేలు, ఎవరి పార్టీలు వాళ్ళకు అనుగుణంగా ప్రచారం చేసుకున్నటువంటి సర్వేలని చాలా మంది కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి జూబ్లీ హిల్స్ బైపోల్ దగ్గరకు వస్తున్న కొద్దిగా హీట్ అయితే పెరుగుతోంది. మరి ప్రజల మూడ్ ఎలా ఉండబోతోంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది కూడా కొద్ది రోజులు గడిస్తే కానీ తెలిసే అవకాశం అయితే కనిపించట్లేదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు